హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్. సో ఈ రోజు వీడియోలో చిన్న స్కామ్ గురించి అయితే మాట్లాడదాం. అయితే ఈ స్కామ్ ఏంటంటే జనరల్ గా చాలా మంది జాబ్స్ గురించి ట్రై చేస్తా ఉన్నారు. సో ట్రై చేసేటోళ్ళు ఏదో ఒక కన్సల్టెన్సీ పర్సన్ ని కాంటాక్ట్ అవుతున్నారు. సో కాంటాక్ట్ అయ్యి అతను లైక్ అడ్వాన్స్ ఎంతో అంత తీసుకుంటాడు, ఒక 20,000 25,000 తీసుకున్న తర్వాత జాబ్ పెట్టిస్తా అని. సో ఫుల్ అమౌంట్ లైక్ జాబ్ వచ్చిన తర్వాత అని చెప్తాడు. ఎప్పుడైతే మనకు ఆఫర్ లెటర్ వస్తుందో, ఆఫర్ లెటర్ వచ్చిన 1 డే ఆర్ 2 డేస్ లో మీరు అమౌంట్ పే చేయాలి అని చెప్తారన్నమాట. ఓకే. సో అట్లనే మనకి ఒక పర్సన్ మన సబ్స్క్రైబర్ అనేది రీచ్ అవుట్ అయినాడు అన్నట్టు. సో పేరు మెన్షన్ చేస్తలేను ఇక్కడ. రైట్. సో రీచ్ అవుట్ అయ్యి అతనికి లైక్ ఇట్లనే ఒక కంపెనీ వచ్చిందంట. వచ్చిన తర్వాత జర తేడా కొట్టింది అతనికి. ఓకే. అఫ్ కోర్స్ స్కామ్ అన్నప్పుడు జర తేడానే ఉంటది కదా. సో తేడా కొట్టంగానే మనకి మెసేజ్ చేసినాడు ఆ ప్రొఫైల్ కాల్. సో ఓపెన్ చేసి ఇక్కడ నేను ఆఫర్ లెటర్. సో ఇది ఆఫర్ లెటర్ అన్నట్టు అతనికి వచ్చింది. సో ఫస్ట్ మెయిల్ చెక్ చేసుకోండి ఎప్పుడైనా సరే. ఆఫర్ లెటర్ వచ్చింది అనుకోండి, మెయిల్ ఆటోమేటిక్ గా ఆ కంపెనీ మెయిల్ ఏదైతే ఉంటుందో, డొమైన్ నేమ్ ఏదైతే ఉంటుందో, సో దాని మీద మనకి మెయిల్ వస్తుంది. ఓకే. కంపెనీ డొమైన్ నేమ్ తో కాకపోయినా దానికి రిలేటెడ్ డొమైన్ నేమ్ ఏదో వచ్చింది. లైక్ ఇట్లా గ్లోబల్ landrotech.com అని ఒకటి వచ్చింది అన్నమాట. ఓకే. సో అయినా యూజర్ కి కొంచెం డౌట్ ఉండేసరికి మనకి ఆ ఆఫర్ లెటర్ ఫార్వర్డ్ చేసి, బ్రో ఇది జెన్యూన్ కాదా ఎట్లా చెక్ చేయాలి అని అడిగినాడు. సో నేను చెక్ చేసినాక నేను పరిశాన్ అయిపోయినా. సో అందుకనే మనకి వీడియో చేసి మీకు కూడా చెప్దాం అనుకుంటున్నా. సో దట్ మీరు పైసలు అయితే పోగొట్టుకోకుండా ఉంటారని. రైట్ ఇక. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మనకి ఆఫర్ లెటర్ అయితే ఇచ్చేసిండు. నేమ్ నేను కవర్ చేసేస్తున్నా. సో కంపెనీ నేమ్ అయితే ఏం కవర్ చేస్తలేను. నాకైతే ఫేక్ కొట్టింది. సో మీరు కమెంట్ సెక్షన్ లో ఫేకా కాదా చెప్పేసేయండి వీడియో మొత్తం చూసాక. రైట్ ఇక. ఓకే. సో ఇక్కడ మనకి కంపెనీ నేమ్ వచ్చేసి ల్యాండ్రోటెక్ ఐఎన్సి అని ఉంది. ఓకే. కంపెనీ లోగో వచ్చేసి ఇది అన్నట్టు. సో లోగో నేను ఇంతవరకు చూడలేదు. ఫైన్. మనకి అంత డీటెయిల్స్ లేవు. సో ఎప్పుడైనా సరే మీరు ఏదన్నా తీసుకున్నారనుకోండి కంపెనీ, దాంట్లో ఫస్ట్ థింగ్ ఏదైనా ఆఫర్ లెటర్ వచ్చిందనుకోండి, అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఒక యూనిక్ ఐడి ఉంటది. ఆ యూనిక్ ఐడి అనేది మీరు చూడాలి పక్క ఆఫర్ లెటర్ లో. టాప్ లోనే ఉంటది. సో అదేంటి అంటే మీ రెజ్యూమ్ సారీ మీ ఆఫర్ లెటర్ అనేది ఒక పర్సన్ కి అలౌట్ చేసినట్టు ఒక యూనిక్ ఐడి అన్నట్టు. ఓకే. సో అది ఇక్కడ యూనిక్ ఐడి అనేది లేదు. సో ఫస్ట్ థింగ్ అది నాకు చూడంగానే డౌట్ కొట్టేసింది. సరే ఫైన్. ఇంకా మనం ఎందుకంటే జెన్యూనా కాదా అనేది పక్కా చూడాలి మనం. సో వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేసినారు కింద. అదైతే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఓపెన్ చేసినాక సేమ్ లోగో ఉంది. సో ఇదే వెబ్సైట్ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తాం. అండ్ మీరు వెబ్సైట్ యొక్క ప్రొఫెషనాలిటీ చూడొచ్చు అన్నట్టు. ఓకే. సో వీడియోని ఎండ్ దాకా చూడండి. పక్కా వేసి కూడా చెప్తాను నేను ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో అనేది. రైట్. సో ఈ వెబ్సైట్ అనేది ఒక స్టాటిక్ వెబ్సైట్ అన్నట్టు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లోర్ అవర్ సర్వీస్ పెట్టి క్లిక్ చేసింది అనుకోండి. సో వేరే పేజ్ కి తీసుకోకుండా, అంటే ఇందులోనే వేరే పాత్ కి తీసుకోకుండా ఇదే పేజ్ లో కిందికి తీసుకుపోతుంది అన్నట్టు. చూడండి, గెట్ ఇన్ టచ్ అదే పేజ్ లో తీసుకుని కింద. ఓకే. సో ఇట్లా ప్రొఫెషనల్ లైక్ కంపెనీస్ వెబ్సైట్ అయితే ఉండదు అన్నట్టు. ఏ వెబ్సైట్ తీసుకున్నా, స్టార్ట్అప్ వెబ్సైట్ తీసుకున్నా కొంచెం ప్రొఫెషనాలిటీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు కూడా. ఓకే. ఇక్కడ గెట్ ఇన్ టచ్ విత్ అనే సమ్ ఇచ్చినారు. అండ్ మీరు ఇక్కడ చూస్తే జాయిన్ అవర్ టీమ్ అని జాబ్ పోస్టింగ్ అయితే పెట్టినారు. ఓకే. సో జనరల్ గా ఏ కంపెనీ అయినా జాబ్ పోస్టింగ్ పెడితే అప్లై అయినా కొడితే ఫామ్ కి తీసుకోవాలి. బట్ మీరు ఇక్కడ చూస్తే యూఆర్ఎల్ లో హ్యాచ్ వచ్చింది అంటే అది ఎక్కడికి తీసుకోవద్దు, అదే వెబ్సైట్ లో ఉండదు మనకి. ఏది క్లిక్ చేసినా అంతే. ఓకే. సో నేనైతే ఇక్కడ కంపెనీ చూడలేదు అది ఇట్లా ఇట్లా పెట్టేది అయితే. సో వెబ్సైట్ ఫుల్లీ బిల్డ్ చేయాలి. ఫైన్, అది కూడా ఫైన్. ఓకే. మీరు ఇక్కడ చూస్తే మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, లొకేషన్ ఉంది, అలబామాలో ఉందంట ఇది. అండ్ 2018 లో క్రియేట్ చేశాను. ఓకే. కంపెనీ అనేది 2018 లో ఉంది. సరే కంపెనీ 2018 నుంచి ఉంది అంటే మనకి సో డొమైన్ నేమ్ చెక్ చేద్దాం ఇక్కడ. ఓకే. డొమైన్ నేమ్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక మనకి హూ ఇస్ లుకప్ అని ఒకటి ఉంటుంది సైబర్ సెక్యూరిటీలో. ఓకే. సో ఇందులో ఏంటి అంటే డొమైన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతా, మీరు అక్కడి నుంచి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి సింపుల్ గా ఈ డొమైన్ అనేది పేస్ట్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే ఇక్కడ రిజిస్టర్డ్ ఆన్ అని ఉంది. సో చూస్తే అంటే ఎప్పుడు ఆ పర్సన్ అనేది డొమైన్ ఎప్పుడు కొన్నాడు అని చూస్తే 2025, మరి పాతది కూడా కాదు. ఇదే ఇయర్ 2025 లో ఫిబ్రవరిలో కొన్నాడు అనమాట. రైట్. సో అది కూడా ఎంత ఎక్స్పైర్ ఎప్పుడు అయిపోతుంది, 1 year కి కొన్నాడు. అంటే పీపుల్ ని స్కామ్ చేయడానికి 1 year కి కొన్నాడు అన్నట్టు డొమైన్. రైట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్టేట్ ఉత్తరప్రదేశ్, ఇండియా. ఆ కంపెనీ వచ్చేసి ఫారెన్ కంపెనీ. బట్ డొమైన్ కొన్న పర్సన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ లో ఉంటాడు అన్నట్టు. ఓకే. ఇండియా నుంచి తీసుకున్నాడు. రైట్.
సో ఇదొక ప్రూఫ్. ఓకే. ఇది ఫేకే కావచ్చని ఇంకా. బట్ మనం ఏంటి అంటే 100% క్లారిటీ ఉండాలి మనకి. సో జస్ట్ డొమైన్ నేమ్ తోని మనం చెప్పలేం కాబట్టి అండ్ జాబ్ ఆపర్చునిటీ మిస్ కానికి ఛాన్సెస్ ఉంటది కాబట్టి సో మనం ఫర్దర్‌గా కూడా డీప్‌గా డిగ్ చేద్దాం. ఓకే. సో కంపెనీ ఉంది అంటే పక్కా దానికి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండొచ్చు. ఓకే. రైట్. సో లింక్డ్ఇన్‌లో మనం డైరెక్ట్‌గా సెర్చ్ చేసే బదులు మనకి యాండీ సెర్చ్ అని ఒకటుంటది మనకి .com. ఇదొక ఏఐ వెబ్‌సైట్. ఓకే. సో ఫ్రీ అన్నట్టు లాగిన్ ఏం అవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా ఏందంటే ఒక పర్సన్ ఇన్ఫర్మేషన్ గాని, ఏదైనా పర్టిక్యులర్ కంపెనీ ఇన్ఫర్మేషన్ గాని డైరెక్ట్‌గా మీరు ఇక్కడి నుంచి సెర్చ్ చేయొచ్చన్నమాట. ఓకే. ఇక్కడ మనకి కంపెనీ నేమ్ తీసుకుందాం. ల్యాండ్రో టెక్. కాపీ చేసుకొని ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఎంటర్ కొట్టేసేయండి. సో దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తదన్నట్టు. సో చూద్దాం. ల్యాండ్రో టెక్ ఐఎన్‌సి లింక్డ్ఇన్ ప్రొఫైల్ వచ్చింది. సో ఓపెన్ చేద్దాం ఇక్కడ. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్‌లీ దాని గురించి ఏమైనా ఉంటే ఇంటర్నెట్‌లో మనకు తెలుస్తదన్న. ఆండ్రో టెక్ ఉంది. ల్యాండ్రో కాదు. ఓకే. ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఎందుకైనా మంచిదే. ఓకే. ఇది సింపుల్ పేజ్. ఓపెన్ అయితలేదు అది. ల్యాండ్ టెక్ అని ఉంది. ల్యాండ్రో టెక్ ఐఎన్‌సి పోస్ట్. అది ల్యాండ్రో టెక్‌దే లింక్డ్ఇన్. ల్యాండ్రో అని ఉంది. ఫైన్. ఎందుకంటే మనం వేరే కంపెనీస్ ని కూడా అఫెండ్ చేయొద్దు. ఓకే. అందుకని చూస్తున్నా వేరేవి కూడా ఏమైనా ఉన్నాయా అని. ఆహ్, ఆ పర్టిక్యులర్ దాని మీద ఒకటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది. మిగతాది వేరే అయితే లేవు. ల్యాండ్రో టెక్నాలజీస్ అని ఉంది. బట్ మనది ల్యాండ్రో టీఆర్ఓ. ఓకే. ఇది టీఆర్ఓ. ల్యాండ్రో టెక్. ల్యాండ్రో టెక్ అనేది ఉంది కానీ ల్యాండ్రో టెక్ అయితే లేదు. ఓకే. ల్యాండ్రో ఎంటర్ప్రైజ్ అనేది యూట్యూబ్ ఉంది. బట్ లోగో వేరేది. సో ఇది కాదు పర్టికులర్‌ది. ల్యాండ్రో టెక్. సో అదే మన లింక్డ్ఇన్ ఇందాక చూసింది లింక్డ్ఇన్. అదే కంపెనీ. ఫైన్. ఎందుకైనా మంచిది. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అదేనా కాదో తెలుస్తది. రైట్. అదే వెబ్‌సైట్ మనకి. ఓకే. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసినా నేనిక్కడ. లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తే మనకి మీరు చూసినట్టయితే సో ఇన్‌సైట్స్ ఆన్ ల్యాండ్రో టెక్ ప్రీమియం. టోటల్ ఎంప్లాయీస్ వచ్చేసి 1. ఓకే. మార్చ్ 2023 నుంచెల్లి మార్చ్ 2025. ఓకే. 23లో క్రియేట్ చేసినారు ప్రొఫైల్ మైట్ బి. ఓకే. సో టోటల్ ఎంప్లాయీస్ ఎంత అంటే 1 అంట ఇక్కడ. రైట్. టోటల్ హెడ్ కౌంట్ గ్రోత్ 0% ఫ్రమ్ 6 మంత్స్. సో మీడియన్ టెన్యూర్ 5.3 ఇయర్స్ నుంచి ఉంది అకౌంట్. సో మేబీ డిఫరెంట్ పేర్లతో ఉంచొచ్చు. అది మనకు తెలియదు. మైట్ బి. గ్యారంటీ లేదు ఇన్సైట్స్ తోని. ఫైన్. ఓకే. తర్వాత థింగ్ ఏం చెక్ చేద్దామంటే ఇక్కడ పీపుల్ చెక్ చేద్దాం. పీపుల్ చెక్ చేస్తే ఒకరే ఒకరు ఉన్నారు. ఓకే. లింక్డ్ఇన్ హెచ్ఆర్ మేనేజర్ అంట. ఫైన్. ఓకే. ఆ ప్రొఫైల్ కి కూడా వద్దాం మెల్లగా మనం. సో ఇక్కడ జాబ్స్ చూద్దాం. దేర్ ఇస్ నో జాబ్ అలర్ట్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే జాబ్ లేదు. ఓకే. సో పోస్ట్ కి వద్దాం. సో పోస్ట్ కి వస్తే 29 ఫాలోవర్స్ తోని కంపెనీ ఉంది. 2018 నుంచి ఓన్లీ 29 ఫాలోవర్స్. అండ్ మీరు పోస్ట్ చూస్తే 2018లో మనకి క్రియేట్ చేస్తే కంపెనీ. మీరు పోస్ట్ చూస్తే తిప్పి కొడితే 5 కంటే ఎక్కువ ఉండే. 1, 2, 3, 4, 5 అంటే 6 ఉన్నట్టున్నాయి ఎగ్జాక్ట్లీ. సో అవి కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారు చూడండి అప్లోడ్ చేసుడు 1 మంత్ నుంచి. ఓకే. 1 మంత్ నుంచి స్టార్ట్ చేసినారు అప్లోడ్ చేసుడు. ఇక అర్థం చేసుకోండి మీరే ఇక. ఓకే. ఈ కంపెనీ రియలా ఫేకా మీరు చెప్పండి. సో ఇంకా ఫర్దర్ గా కూడా పోదాం. ఇదే కాదు ఇంకా ఉంది ఇంకా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే కిందికి వచ్చేసి అన్ని పర్ఫెక్ట్ ఇచ్చినాడు. బట్ ఇందులో ఒక సైన్ కూడా లేదు. సో ప్రతి ఆఫర్ లెటర్ లో అట్లీస్ట్ ఒక సైన్ అయితే ఉంటది. ఓకే. సో మేనేజర్ పేరు ఇచ్చినారు ఇక్కడ. సన్విత్ వర్మ అంట. సో కాపీ చేసుకుందాం నేమ్ అయితే. సో నేమ్ కాపీ చేసుకొని ఇతను లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది కదా చూద్దాం మనం. ఓకే. మనం ఏం చేద్దాం అంటే యాండీ సెర్చ్ కొద్దాం. సన్విత్ వర్మ ల్యాండ్రో టెక్. ఓకే. సో ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ వచ్చింది. అండ్ దేర్ యూ గో. హెచ్ఆర్ మేనేజర్ అంటే ల్యాండ్రో టెక్. సో కంపెనీ అదే ఇక్కడ చూడండి సింబల్. మీరు కావాలంటే ఇమేజ్ ఓపెన్ చేస్తా. సో కంపెనీ డైరెక్ట్ తీసుకోవాలి. అదే కంపెనీ. సో ఇతనే పర్సన్. ఇతను ఎప్పటి నుంచి 5 ఇయర్స్ నుంచి అదే కంపెనీలో వర్క్ చేస్తాడు. ఓకే. సో మనకి ఆన్ సైట్ నోయిడాలో కూడా ఒక బ్రాంచ్ ఉంది. ఉత్తరప్రదేశ్. ఓకే. ఫైన్. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ లో చేసిండంట 2 మంత్స్. ఫిబ్రవరి నుంచి ప్రెసెంట్. ఫిబ్రవరి నుంచి ఇక్కడ చూడండి హైలైట్. ఇక్కడ ఫిబ్రవరి 2025 నుంచి ప్రెసెంట్ కి నోయిడా ఉత్తరప్రదేశ్ లో చేసిండు. అండ్ సేమ్ అదే ఫిబ్రవరి 2025 నుంచి ప్రెసెంట్ కి యునైటెడ్ స్టేట్స్ లో ఆన్ సైట్ చేసిండు. 2 ఆన్ సైట్. ఓకే. సో యూఎస్ టెక్నికల్ రిక్రూటర్ ఫిబ్రవరి 2020 నుంచి ఫిబ్రవరి 2025 లో పేరు యూఎస్ టెక్నికల్ రిక్రూటర్. బట్ చేసింది నోయిడా ఉత్తరప్రదేశ్. ఓకే. అది కూడా ఫైన్. ఓకే. సో ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చినాడు. ఫైన్. ఎక్స్పీరియన్స్. ఓకే. ఇంకేమైనా ఉందో చూద్దాం మనం. 3 ఎక్స్పీరియన్స్ మొత్తం ల్యాండ్రోటెక్ నుంచి ఎక్స్పీరియన్స్. ఇంటర్న్‌షిప్ కూడా ట్రైనింగ్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయిందంట. ఫైన్. అక్కడ ఫైన్. 73 ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే. హైలైట్ ఏంటంటే కంపెనీ కంటే హెచ్ఆర్ కి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే. ఓకే. అక్కడి దాకా కూడా బానే ఉంది. సో ఇక్కడ మోర్ క్లిక్ చేయండి. మోర్ క్లిక్ చేసి అబౌట్ దిస్ ప్రొఫైల్ కొట్టినాం అనుకో మనకి ఆ ప్రొఫైల్ ఎప్పుడు క్రియేట్ చేసిర్రో ఉంటది. ఓకే.
సో 5 ఇయర్స్ నుంచి ఆళ్ళు వర్క్ చేస్తుండు కంపెనీలో. బట్ పర్సన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మాత్రం జనవరి 2025లో క్రియేట్ చేశారు. ఓకే. అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా 3 మంత్స్ ఎగో అప్డేట్ చేసిండనమాట. ఇగ అర్థం చేసుకోండి. ఒక ఫోటో లేదు, ఏం లేదు. 73 ఫాలోవర్స్ అయితున్నారు. జనవరి 2025లో క్రియేట్ చేసినారు. ఇగ మీరే అర్థం చేసుకోవచ్చు ఇది. ఏందో దీని సంగతని. సో, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మీరు. ఏదన్నా మీకు తెలిస్తే పర్టిక్యులర్ కంపెనీ ఉందో లేదా అని. రైట్. ఇంకా కొందరు ఏంది అంటే కంపెనీస్‌లో కూడా మనకి ఒక సెపరేట్ పేజ్ ఇస్తారు. ఆ సెపరేట్ పేజ్‌లో మనం మన ఆఫర్ లెటర్‌లో యూనిక్ నంబర్ అని ఇస్తదన్నా గదా! సో, అది మనం ఆ కంపెనీలో ఎంటర్ చేసేసి ఆ పర్టిక్యులర్ ఆఫర్ లెటర్ అనేది వాలిడా కాదా అనేది చూడొచ్చు. పెద్ద పెద్ద కంపెనీస్‌లో అన్నిట్లో ఉంటదన్నట్టు. ఓకే. సో, మీరిక్కడ చూడొచ్చు. ఎలా ఉంటదంటే పేజెస్ ఈరోజు చూపిస్తున్నా ఎగ్జాంపుల్‌కి. రిలయన్స్ రిటైల్ తీసుకోండి. రిలయన్స్ కంపెనీ వాళ్ళదే. సో, వాళ్ళు ఇచ్చిన ఆఫర్ లెటర్‌లో రిఫరెన్స్ నంబర్ ఉంటది. అదే యూనిక్ నంబర్ అన్నా గదా! అది. సో, మీరు అది ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి వాలిడేట్ కొట్టిర్రనుకోండి మీకు తెలుస్తది ఆటోమేటిక్‌గా. సేమ్ అట్లనే ఇంకో వెబ్‌సైట్ క్యూబర్స్.com అని ఉంటది. ఇది ఒకసారి రీలోడ్ చేద్దాం. ఓకే. మేబీ ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది వెబ్‌సైట్‌కి. మరిక్కడ చూడొచ్చు ఆఫర్ లెటర్ రిఫరెన్స్ అని వస్తుంది. ఓకే. సో, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్‌కి వాళ్ళ ఓన్ పేజెస్ ఉంటాయి. మీరు ఆఫర్ లెటర్ వెరిఫికేషన్‌వి. సో, మీరు ఆ వెబ్‌సైట్‌లో వాళ్ళ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేయండి. లేదా మీరు యాండీ వాడుకోవచ్చు. ఆ పర్టిక్యులర్ కంపెనీ నేమ్ కొట్టి వెరిఫికేషన్ అని కొట్టండి. సో, మీకు వెరిఫికేషన్ యూఆర్ఎల్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. సో, ఇట్లుంటాయన్నట్టు. సో, జాగ్రత్తగుండాలి. ప్రతి థింగ్స్ అనేవి స్కామ్ చేయనీకి చూస్తున్నారు. సో, ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ లేపేస్తున్నారన్నట్టు అందరిని. సో, మనం ఏంది అంటే చాలా జాగ్రత్తగుండాలి. ఓకే. యాహ్! సో, మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వెదర్ నేను చెప్పినది మీకు వాలిడ్ అనిపించిందా లేదా అనేది. ఓకే. యాహ్! దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.